ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును అని దేవుని మాట మనకు తెలియజేయుచున్నది. ఈరోజు ఏ దినమో మీకందరికీ తెలుసు కదా. ప్రపంచ ప్రేమికుల దినముగా ఈ దినమును ఆచరిస్తూ ఉంటారు. మనుషులు ఈ లోకములో ఉన్న మాయ ప్రేమలకు ఆకర్షింపబడి తమ జీవితాలను అనేకులు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు యవనస్తుల మధ్య ఏర్పడేటువంటి ఆకర్షణను కొందరు ప్రేమగా భావించి ఆ మాయ ప్రేమలలో పడి తమ జీవితాలను పతనము చేసుకునే వారు అనేకులున్నారు. మనము ఒకరిని ప్రేమించడము, వారు మనలను ప్రేమించడము ఎంతో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ ప్రేమను గురించి ఈ 13వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని అన్నారు. దేవుని ప్రేమ శాశ్వత కాలము ఉండేటువంటి ప్రేమది. మనము ఆయనను ప్రేమించుచున్నామని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు దేవుని రక్షణను, దేవుని శాశ్వతమైన ప్రేమను దేవుడు అనుగ్రహించినాడు. ఎంత గొప్ప ప్రేమది! నీచులము పాపులమైన మనందరి కొరకై క్రీస్తు వారి లోకానికి వచ్చి గాయపరచబడి, అవమానపరచబడి, నిందింపబడి తన ప్రాణమునే మన కొరకు పెట్టినటువంటి మహానుభావుడాయి. ఆ ప్రేమ నీ వెరుగుదువా? ఈ లోకములో నీ కన్న తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో నీవు గొప్పవారు అనుకునే వారందరికంటే ఉన్నతమైన ప్రేమ ఆ ప్రేమ. ఆ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నీ కొరకు పరితపించింది, నిన్ను హక్కున చేర్చుకున్నది, నీకు శాశ్వతమైన రక్షణను అనుగ్రహించి దేవుని రాజ్యములో ప్రవేశించేటువంటి అర్హతను, అనుభవమును అది నీకు అనుగ్రహించింది. ఆ ప్రేమ నీకు తెలుసా? ఆ ప్రేమే యేసుని ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ, నిన్ను విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమామూర్తి అయిన యేసుక్రీస్తుకి నీ జీవితమును సమర్పించుకో. నిజమైన ప్రేమ ఏమిటో నీవు గ్రహించగలుగుతావు. ఈ లోకాన్ని ప్రేమించగలుగుతావు, నీ తల్లిదండ్రులను ప్రేమించగలుగుతావు, నీ భార్యా పిల్లలను ప్రేమించగలుగుతారు. ఈ లోకములో ఉన్న దీనుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రభువా, నీవు నా కొరకు సమర్పించిన సమర్పణ గొప్పదని ఆయన ఎదుట ప్రణమిల్లండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. అట్టి ప్రేమ కావాలన్న వారందరూ నాతో కూడా ఏకీభవించు. గనుడా, ఈ లోకంలో నీ బిడ్డలు నీ ప్రేమ కొరకై పరితపిస్తున్నారు. వారిని మీరు హక్కును చేర్చుకుని శాశ్వతమైన మీ ప్రేమతో వారిని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.